मैं चेयर में बैठा हुआ था, एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में इतनी तेज मैंने अपनी आवाज की भी नहीं सुना। धमाका। రైట్. ఇక దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చూసాం మనము ఈ ఘటనకు సంబంధించి ఇటు క్లూస్ టీమ్స్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా? ఎలా జరిగింది ఏంటి అనేది? ఎందుకంటే మన విజువల్ చూస్తున్న దృశ్యాలను బట్టి చూస్తే మాత్రము ఘటన పేలుల తీవ్రత ఏ విధంగా జరిగిందో మనం అంచనా వేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఏమైనా చెప్తున్నారా? అసలు పూర్తిగా డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయా? ఒక వ్యక్తిని అయితే ప్రస్తుతం అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో రైట్ అతన్ని పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు. అతను సంఘటనకు సంబంధించినటువంటి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. రైట్ నౌ అతనైతే విచారిస్తున్నారు. ఎవరు మొత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా కూడా విచారణ అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను ఎవరు, అతను ఎందుకని అక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆరాధిస్తున్నారు. డెఫినెట్ గా కూడా ఇతను ఉగ్రవాదులకు సహకరించినటువంటి వ్యక్తిగానే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇతని ప్రమేయం ఉంది అనేది అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా సుమారు పూర్తిగా కూడా ఒక 10 మందికి పైగా 10 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే 200 లక్షల వరకు కూడా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా కూడా గాయపడ్డారు. గాయపడినటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం వారందరినీ కూడా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. తరలించిన తర్వాత వారందరూ కూడా పరిస్థితి ఏంటి అంటే సీరియస్ గా ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వారందరినీ కూడా హాస్పిటల్ అయితే తరలిస్తున్నారు. రైట్ నౌ అయితే ఇప్పటికీ కూడా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగి పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆరా తీయడం అయితే జరుగుతుంది. పేలుడికి సంబంధించి అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దాని మీద ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులతో దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. రైట్ నౌ మాత్రము అక్కడ పూర్తిగా కూడా ఆ ప్రాంతాలంతటినీ కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతుందో ఆ పేలుడు ఘటన పైన ప్రధాని ఇప్పటికే పూర్తిగా సమాచారం అయితే ఆరా తీయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి సమాచారం అయితే వచ్చింది. ఎర్రకోట సమీపంలో ఒక సిగ్నల్ అంటే ట్రాఫిక్ కి సంబంధించిన సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ పడిన సమయంలో అక్కడికి ఒక కార్ రావడము, ఆ సిగ్నల్ పడగానే ఆ కారు అక్కడ ఆగడంతో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే సిగ్నల్ పడ్డము, ఆ తర్వాత కార్ రావడము, ఆ తర్వాత పార్కింగ్ ఏదైతే ఉందో గేట్ నెంబర్ 1 ఏదైతే ఉందో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగడం. సిఎన్జి ట్యాంకర్ అంటే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో ఆ కార్ ఏదైతే ఉందో అది సిఎన్జి ట్యాంకర్ గా కూడా గుర్తించారు. ఆ కారు లోపల సిఎన్జి ట్యాంకర్ అయితే ఉంది. ఒకరిని మాత్రం ఇప్పుడు అరెస్ట్ చేశారు. మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఒక అనుమానితుడిని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ఆ కారు ఎవరిది, కారు కరెక్ట్ గా కూడా అక్కడికి రావడము, రెడ్ సిగ్నల్ పడ్డము, రెడ్ సిగ్నల్ పడిన తర్వాత వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు బాంబ్ బ్లాస్ట్ జరగడం ఇవన్నీ కూడా వితిన్ సెకండ్స్ లోనే జరిగిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతన్ని అనుమానితుడు ఎవరైతే ఉన్నారో అనుమానితులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా కూడా విచారిస్తున్నారు. ఎర్రకోటతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాందినీ చౌక్ దగ్గర ఉన్నటువంటి జనాన్ని ప్రస్తుతం ఖాళీ చేయించి ఉన్నటువంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఉన్నటువంటి మొత్తం వారందరినీ కూడా విచారణ అయితే మొదలు పెట్టారు. అయితే ఇదొకటి జరుగుతుండగానే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రో స్టేషన్ల దగ్గర అదేవిధంగా బస్ స్టాండ్ల దగ్గర పూర్తిగా కూడా
తనిఖీలు అయితే చేపట్టారు. హైదరాబాద్, అందులోనూ హైదరాబాద్ కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా తనిఖీలు అయితే చేపట్టారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే 13 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్ లో డెత్ నెంబర్ అయితే పెరుగుతుంది. ఖచ్చితంగా ఇది చాలా బాధాకరము. పూర్తిగా కూడా ఇప్పటి వరకు 11 మంది అనుకున్నాం, 11 మంది కాదు, ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య 13కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే డెఫినెట్ గా కూడా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. పేర్లు దాటికి పలు వాహనాలు అంటుకోవడము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిల్లో అంటే ఆటోలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే వేలూరు దాటికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము ఖచ్చితంగా 6:55 పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించినటువంటి సమయంలో మేమంతా కూడా అక్కడ పనుల మీద వెళ్తున్నాము. అలా వెళ్తున్నట్టు క్రమంలోనే ఈ దాడి జరిగింది. ఈ పేలుడు ఒక కారు రావడము, కారుకు సంబంధించినటువంటి సిగ్నల్ పడ్డము, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా దగ్గరయ్యాయి అని అయితే చెప్పడం జరుగుతుంది. రైతు ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతున్నారు కాబట్టి అమిత్ షాతో పాటు ప్రధాని కూడా రంగం దిగి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది దేశవ్యాప్తంగా ఈ బాంబ్ బ్లాస్ట్ తో. అంటే ఇక్కడ ఒకటి బాంబ్ బ్లాస్ట్ అనేది చాలా అతి పెద్ద బాంబ్ బ్లాస్ట్. అందులోనూ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్ డెఫినెట్ గా కూడా చాలా కీలకంగా అవుతుంది. రేపు జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు కూడా ఉన్న ఎన్నికల నేపథ్యంలోనే ప్రతి ఎలక్షన్ బూత్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అధికారులు అయితే అన్ని చర్యలు చేపట్టారనేది చెప్పచ్చు. మళ్ళీ ఉగ్రవాద జాడలైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2011లో ఢిల్లీ హైకోర్టు సమీపంలో జరిగిన పేలుల తర్వాత ఇది దాదాపుగా అతిపెద్ద దాడి ఘటన కూడా అని అనుకోవచ్చు. అంటే ఈ 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఘటన జరగడానికి, అలాగే మన ముంబైలో కూడా కొన్ని ఘటనలు కూడా జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇవన్నీ చూసుకుంటే అసలు ఏ విధంగా అనుకోవచ్చు? ఇది పక్కా ఉగ్రదాడి చర్యనే అనుకోవచ్చా? పక్కా ప్లాన్ ప్రకారమే చేశారనుకోవచ్చా? అంటే కన్ఫర్మేషన్ ఇంకా రానేప్పటికీ కానీ ఖచ్చితంగా కూడా ఇది జరిపినటువంటి పేలుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ పేలుళ్ళ వెనక ఉగ్రవాదులు ఉన్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీకు కాసేపు క్రితమే హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా మొత్తం మేమంతా కూడా అలర్ట్ అయ్యాము. ఎవరైనా సరే దీనికి సంబంధించి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కావచ్చు, అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఏదైనా ఉన్నా కదా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు పోలీసులు. హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ వెనక ఉగ్రవాదులు ఉన్నారు అనేది అన్అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయినప్పటికీ కానీ అఫీషియల్ గా మాత్రం ఇంకా కూడా బయటికి రావాలి. అయితే ఇక్కడ ఒక కారు, అందులో సిఎన్జి వెహికల్ ఏదైతే ఉంటుందో సిగ్నల్ పడ్డము, ఆ కారు రావడము, సిగ్నల్ పడిన తర్వాత బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఇదంతా కూడా పక్కాగా ప్రీ ప్లాన్ గా ఒక గ్రౌండ్ వర్క్ చేసి జరిపినటువంటి బాంబ్ బ్లాస్ట్ అనేది అయితే అర్థమైపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిపినటువంటి కారు బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దీని వెనక ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ ఎవరు అనేది మాత్రం ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలి. ఖచ్చితంగా కూడా ఇది ఒకటి దీన్ని ప్రజలు అంటే భారతదేశంలో ఒక అల్లజడి క్రియేట్ చేయడానికి పెహల్గాం దాడి ఏదైతే ఉందో అటువంటి దాడిని మళ్ళీ ఇక్కడ కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ రూపంలో క్రియేట్ చేయాలి అనే దానికైతే పక్కాగా ప్లాన్ చేసి ఉగ్రవాదులు క్రియేట్ చేశారు అనేది అర్థమైపోతుంది. ఇప్పటి వరకు అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మధు? కారు ఏంటి, ఎవరిది అనేది ఏమన్నా? అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు బాంబ్ బ్లాస్ట్ జరిపారు అనేది మాత్రం ఇవ్వలేదు. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి సిఎన్జి కార్ ఒకటి వచ్చింది. దానికి సంబంధించినటువంటి అందులో ఆ కారులోనే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ వెనక ఏం జరిగింది అనేది మాత్రం ఒక కన్ఫర్మేషన్ ఎవరికి కానీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులే జరిపారు ఈ బాంబ్ బ్లాస్ట్ అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రము దీనికి వెనక ఉన్నటువంటి బిహైండ్ ఉన్నటువంటి దాన్ని సమాచారాన్ని అంతటినీ కూడా అక్కడ ఫోరెన్సిక్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరా తీస్తున్నారు. అలా ఆరా తీసేటటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలు, మృతి చెందినటువంటి వారు, గాయపడినటువంటి వారు అన్ని కూడా ఆరా తీస్తున్నటువంటి క్రమంలో 13 మంది ఇప్పుడు మృతి చెందారు. పేలూరు దాటికి పూర్తిగా కూడా వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. గాయపడినటువంటి వాళ్ళు 3 పరిస్థితి విషమంగా ఉంది అనేటటువంటి ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు తప్ప దీని వెనక ఉన్నది ఎవరు, హూ ఇస్ ద కల్ప్రిట్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే చేయలేదు. అంటే ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. అతడు ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనేది కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా?
ఖచ్చితంగా ఒక అనుమానితులు ప్రస్తుతం ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించి అన్మోర్ బాంబ్ బ్లాస్ట్ లింక్ ఉన్నటువంటి ఒక పర్సన్ ఏదైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను ఎవరు, అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా బయటకు రావాలి. కానీ ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి అంటే గతంలో అరెస్ట్ అయినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో రియాజ్ కావచ్చు, అతని దగ్గర నుంచి రాబట్టినటువంటి ఇన్ఫర్మేషన్ అన్మోర్ ఓవర్ ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే అన్ని కూడా డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ వెనక ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద ఒక కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. రైతు మాత్రము ఈ మొత్తం ఫెయిల్యూర్ కి సంబంధించినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి దాని మీద ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ అయితే ప్రకటించారు. దాంతో పాటు కేంద్ర నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ వెనక ఉన్నటువంటి వారు ఎవరు అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆరా తీసేటటువంటి క్రమంలోనే ఇది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద కానీ మరికొన్ని గంటల్లో దీని వెనక ఉన్నటువంటి అసలైన టెర్రరిస్ట్ గ్రూప్ ఏంటి అనే దాని మీద ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంది.